నాకు తెలిసి కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు టోటల్ గా. ఎందుకంటే మనం వ్యూ ఎట్లా చూసినా గానీ, ఏ వీడియో చూసినా గానీ, కొన్ని ఇంగ్లీష్ సినిమాలలో చూపెడుతుంటారు ట్రయల్ అని చెప్పి. సో అలాంటిది స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి చేసేది ఇక్కడ డైరెక్ట్ మనకు ఆ ఒక బార్డర్ ఏదైతే చెక్ పోస్ట్ ఉంటానో, ఇది చైనాకి తర్వాత నేపాల్ మధ్యన అది కొట్టుకోవడం అయితే కళ్ళతోటి చూడడం, అంత పెద్ద బిల్డింగ్ మనుషులు ఎట్ ఏ టైం పోవడం అనేది ఐ థింక్ ఎస్ ఎస్ ఇది సాయి భాస్కర్ రెడ్డి గారు, సాయి భాస్కర్ రెడ్డి గారు, వెంకట్ గారు ఉన్నారు మనకు నేపాల్ నుంచి. వెంకట్ గారు, అసలు ఏం జరిగింది? మీరు స్థానికంగా అక్కడే ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు. అవునండి, నమస్తే. నా పేరు వెంకటరమణ అండి, సైన్ ఇన్ హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ని. యాక్చువల్గా ఇది జరిగినప్పుడు మా కంటి ముందరే జరిగింది. ఆ, దేవుడి దయ అని చెప్పొచ్చు, మాకు రెండో లైఫ్ ఇచ్చినారని చెప్పొచ్చు దేవుడు. మా కంటి ముందరే జస్ట్ 2 బస్సు వెళ్ళిపోయిందండి. అంటే వాళ్ళకి మాకు ఒక 5 నిమిషాల డిఫరెన్సే. మేము ఒక చోట్ల టీ కోసం ఆపినాము. ఈ టీకి ఆపడం కూడా మాకు మంచిది అయింది. టీకి ఒక 20 నిమిషాలు టాయిలెట్ బ్రేక్, ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది అనమాట. సో అది మాకు సేవ్ చేసిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మీకు బ్రిడ్జ్ చూపిస్తున్నారో ఆ బ్రిడ్జికి యువతలో మేము ఉన్నాం. ఆ బ్రిడ్జికి 2 వైపులో విలేజ్ అండి. ఆ బ్రిడ్జికి పక్క మేము ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి అవతల వైపు వెళ్ళాలి. సో అక్కడ దూరంగా మా డ్రైవర్ మా లైఫ్ ని సేవ్ చేశారని చెప్పొచ్చు. దూరంగా చాలా డిస్టెన్స్ లోనే మా డ్రైవర్ గమనించినాడు. అక్కడ స్లోగా పోతున్నప్పుడు ఆపినారు. ఆ ఈ ఒక మేఘాల్లాగా ఉండింది ఫస్ట్, అటు వాటర్ లాగా కనపడలేదు అది. చాలా దూరంగా మేఘాలు ఏదో ఇది అవుతున్నట్టు ఉండింది. బట్ మనకైతే మనమైతే మేఘాలనే అనుకుంటాం, కానీ వీళ్ళకి నేపాల్ వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్నవి చూసింటారు. బట్ వాళ్ళకు కూడా ఇది లైఫ్ టైం ఫస్ట్ అంట ఇంత పెద్ద వరదలు చూడడం. సడన్ గా అందరూ బస్ ఎక్కడి నుంచి చెప్పి గట్టిగా అరిచినాడు. అరవడం మేము ఫాస్ట్ గా ఒక 3-4 కింద దిగి ఉన్నాము. ఎక్కడం వెంటనే చాలా స్పీడ్ లో రివర్స్ తీసి యూటర్న్ వేసుకొని కొంచెం హైట్ ప్రాంతంకి వెళ్ళాడు అనమాట. మేము అక్కడి నుంచి మా కంటి ముందర చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని ఒక 5-10 నిమిషాల్లో జరిగిపోయింది. సో ఆ 2 రెండు నిమిషాలు పక్కల టీ విలేజ్ కోసం అండి, ఆ ఆగిన బ్రిడ్జికి 2 క్షణాలే పక్కల మిమ్మల్ని విలేజ్. బతికించినాయి. ఆ టీ కోసం ఆ టీ తాగిన ఒక 5-10 మినిట్సే మిమ్మల్ని సేవ్ చేస్తుందండి. సార్ మా జనరల్గా కంటి మాతో పాటు బయలుదేరింది ఇంకొక 2 కోల్కతా ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళది 3 బస్సు, మాది 3 బస్సు అనమాట. వాళ్ళు 3 బస్సులో 2 బస్సు ప్యాసింజర్ ఉన్న బస్సు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. మాది వచ్చి 3 బస్సు, ఒకటి వచ్చి ఓన్లీ లగేజెస్ అన్ని ఉన్న బస్సు. మేము ఈ 2 బస్సులు ప్యాసింజర్స్ ఉన్నాము. మా లగేజ్ ఉన్న బస్సు బ్రిడ్జ్ అవతల దాటేసింది, బట్ స్ట్రక్ అయిపోయింది. ఈ అవతల వాళ్ళకి ఇప్పుడు హెలికాప్టర్ లో ఫుడ్ అలాంటివి ఇస్తున్నారంట. సో ఇంతవరకు మా లగేజ్ కొంతమంది బ్యాక్ రాలేదు. మా బస్ లో ఉన్న లగేజ్ అంతా బ్యాక్ వచ్చేసారు. ఓకే సార్, మీరు ఎక్కడ నుంచి బయలుదేరినారు? ఏ రోజు మీరు అక్కడ నేపాల్ చేరుకోవడం జరిగింది? ఆ వివరాలు చెప్పండి. యాక్చువల్ 21వ తేదీ రాత్రి మా ఫ్లైట్ అండి. 22 పొద్దున్న నేపాల్ చేరినాము. హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి మొత్తం 3 డిఫరెంట్ గా హైదరాబాద్ లో అందరూ కలిసిపోయి నేపాల్ కి 22వ తేదీ చేరినాము. బట్ మాకు ఏదో సమ్ డిలే వల్ల వీసా అనేది ఇన్ టైం కి రాలేదు. ఆ ఇన్ టైం కి రాకపోవడం కూడా మాకు మంచిది అయింది. ఎందుకంటే ఆ రోజు కరెక్ట్ టైం కి వీసా వచ్చిన వాళ్ళందరూ కూడా బార్డర్ కి యువతలో ఒక రోజు స్టే, అవతల ఒక రోజు స్టే ఉంటది అనమాట. సో అటు వాళ్ళకంతా కూడా డ్యామేజ్ అయ్యారు, మొత్తం గల్లంత అయ్యారు. మేము వీసా నిన్న పొద్దున మాకు అంటే మొన్న నైట్ అప్రూవ్ అయ్యింది. వెంటనే మా గ్రూప్ లోనే ఒక 3 ఢిల్లీలోనే ఉన్నారు. వాళ్ళ మీద పాస్పోర్ట్స్, వీసా అన్ని తీసుకొని నిన్న పొద్దున వచ్చి చేరారు. మేము 6:30కి బయలుదేరాం వెహికల్లో. కాఠ్మండు హోటల్ నుంచి బయలుదేరినాము. 3 సార్ వెహికల్ గా బయలుదేరినాము. ఒక వెహికల్ లగేజ్ వెహికల్, 2 వెహికల్ ప్యాసింజర్ వెహికల్. అంటే ఇప్పుడు మీరు ఈ పర్యటన పెట్టుకోవడానికి కారణం ఏంటి సార్? అదేవిధంగా మీ టీంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం 28 మంది అండి. 28 మంది మానసరోవర్ యాత్ర కోసం. మాది 10 బ్రాంచ్లు ఉన్నాయి, డిఫరెంట్ ప్లేస్ నుంచి బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము 2 వచ్చినాము. నేను, మా ఇంకొక టూర్ మేనేజర్ ఇంకొకరు వచ్చారు. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ప్లేస్ ఇదంతా వచ్చి కొంచెం దీని పక్క ప్రాంతంలోనే మేము ఉన్నింది. సో కాఠ్మండు నుంచి ఒక 75 కిలోమీటర్ ఉంటుందండి ఇది. ఎస్ వెంకట్ గారు, మీకున్న అంచనా ప్రకారం ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఈ వరదల్లో చిక్కుపోయి ఉంటారని మీరు భావిస్తున్నారు? సార్ తెలుగు వాళ్ళు ఎంతమంది అనేది ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఓవరాల్ గా అయితే వీళ్ళకున్న న్యూస్ ప్రకారం 1500 మంది యాజ్ ఆఫ్ నో అండి. అంటే మనకు న్యూస్ ఛానల్లో మనకు 500-600 చెప్తున్నారు. వీళ్ళకైతే 1500 మంది ఇప్పుడు దాకా. మీకు చూపిస్తున్నారు కదండి, ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్. ఇది బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ మేము దాటాలి. నేను ఈ ప్రాంతంకి పోయిన సంవత్సరం కూడా వెళ్ళినాను.
ఈ ఈ బార్డర్ మేము దాటి ఉండాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మేము ఉండాలి. ఒకవేళ మన వీసా వచ్చుంటే మేము రీచ్ అయ్యేది కూడా ఆ ప్లేస్కే రీచ్ అవుతాం అనమాట ఇంకొక గంటలో. ఎస్ వెంకట గారు, జనరల్గా నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి పూర్తి సమాచారం మనకు తెలియదు ఎంతమంది వెళ్ళిండ్రని. అన్అఫీషియల్గా ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉంది సార్, డౌటే లేదు. ఎందుకంటే మీకు ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర సింపుల్ లాజిక్ అండి. ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఎస్ వెంకట్ గారు, ఆడియో కట్ దగ్గర అయినట్టు. భాస్కర్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా చూసాను. చెప్పండి వెంకట్ గారు, మినిమం చెప్పండి. టు మినిమం ఒక 30 నుంచి ఆ టైం ఏదైతే కలిపి మినిమం బార్డర్ కి ఇవతల బార్డర్ కి అవతల మినిమం 40 బస్సులు ఉన్నాయన్నమాట. బార్డర్ కి ఇవతల అండ్ బార్డర్ కి అవతల ఆల్మోస్ట్ 40 బస్సులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ప్యాసింజర్స్ అన్నమాట. సో ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అంతా బిల్డింగ్ లోపల ఉండి ఉంటారు. సో వాళ్ళు వెంకట్ గారు, నా వాయిస్ వినపడుతుందా? అథెంటిక్ మెసేజ్ ఇంతవరకు వినపడుతుందండి. కొంచెం Yes, సిగ్నల్ చెప్పండి ఇదిగా ఉంది. చెప్పండి సార్. సో అథెంటిక్ మెసేజ్ ఇంతవరకు వీళ్ళు కూడా రాలేదు. రెస్క్యూ టీమ్ డిఫరెంట్ గా రెస్క్యూ చేస్తున్నారు. మినిమం పెద్ద సంఖ్యలోనే ఉంటదండి, తక్కువ అయితే కాదు. 1000 రూపాయలు అయితే ఉండదు, ఇప్పటికే ఇంకా ఎక్కువ ఉంటది. సార్ ఎంత టైంలో ఈ విపత్తు, ఈ రాకాసి అలలు ఎంతసేపట్లో ఈ ప్రళయాన్ని సృష్టించిపోయినాయి సార్? మీరు చూస్తూ ఉన్నారు కదా మా కళ్ళ మొత్తం. ముందర జరిగిందండి. అంతా ఒక 5 మినిట్స్ అండి. 5 to 10 మినిట్స్ లోనే మొత్తం చాలా స్పీడ్ గా ఇప్పుడు మీకు వాటర్ లాగా కనిపిస్తుంది కదా. యాక్చువల్ గా అయితే అది ఒక మేఘం, ఒక క్లౌడ్ ఎట్లా కమ్మేస్తుందో అట్లా వచ్చిందండి. అసలు నల్లగా ఒక మేఘాలు అట్లా ఇప్పుడు అక్కడ చూపిస్తాను కదండి. మేము దూరం నుంచి చూసినప్పుడు ఇలాగే ఉండింది. అందరూ ఏమనుకున్నారు, ఫస్ట్ మా డ్రైవర్ కానీ మా క్రూలో ఒక లీడర్ ఉంటారు, అతను ఏమన్నారంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అనేది కామన్ గా ఉంటది. సో ల్యాండ్ స్లైడ్ అవుతా ఉంది అన్నారు అందరూ ఆ మేఘాల్లాగా మట్టిని చూసి. యాక్చువల్గా అది మట్టి కాదండి, బురద మొత్తం. చాలా ఫోర్స్ గా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్స్ హైట్ ఫోర్స్ గా వచ్చింది. అందులో చిక్కుకున్న వాళ్ళు ఎవరు కూడా బతుకుతారనే నమ్మకం అయితే లేదు. అంత స్ట్రాంగ్, అంత ఫోర్స్ గా ఉండింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎంత ఫోర్స్ గా కొట్టిందో ఇదే ఫోర్స్ తోనే మేము చూసిన ప్లేస్ లో కూడా వాటర్ వచ్చింది. సార్ ముందుగా మీకు ఏమైనా అలర్ట్స్ కనిపించినాయా? వాతావరణంలో చేంజెస్ కానీ, మాకు గైడ్ కనపడలేదండి. అలర్ట్ చేయడం కానీ, అసలు అట్లా తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా ఇట్లాంటి విపత్కర పరిస్థితి రాబోతుంది అని చెప్పి అలర్ట్స్ వస్తుంటాయి కదా, అట్లాంటివి ఏమి అందలేదా? లేదు, అసలు ఎటువంటి మెసేజ్ ఎవరికి కూడా లేదండి. ఇక్కడ తర్వాత కూడా మేము అంతా ఎన్క్వైరీ చేసాము, ఎటువంటి మెసేజ్ కానీ ఎవరికి కూడా లేదు. ఇది ఏంటంటే క్లైమేట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా బాగుందండి. మంచి ఎండగా ఉంది, మంచి క్లైమేట్ ఇది. యాక్చువల్గా ఇది వరదలు అనేది టిబెట్ నుంచి వచ్చిందని అంటున్నారు. అది టిబెట్ నుంచి వచ్చిందో చైనా నుంచి వచ్చిందో తెలియదు. టిబెట్ బార్డర్ అవతల నుంచి వచ్చింది. ఫస్ట్ బార్డర్ ఉన్న ప్లేస్ ఎఫెక్ట్ అయ్యింది. అక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్ ఒక 20 నిమిషాల్లో స్పీడ్ లోనే ఆ వాటర్ వచ్చింది. ఇప్పుడు మీకు కనిపించేది అయితే ఆ బార్డర్ ప్లేస్ అండి. అది వీడియోలో కనిపించే ప్లేస్ టిబెట్ నేపాల్ బార్డర్. ఈ బ్రిడ్జ్ దాటగానే మీకు ఆ ఇమిగ్రేషన్ పాయింట్ అనేది ఉంటుంది. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో దాదాపు ఎన్ని ఇళ్ళు ఉంటాయి, కాటేజెస్, తర్వాత ఇల్లు ఎంతమంది ఎన్ని ఉంటాయి సార్? మినిమం ఒక 200 ఇల్లులు ఉంటాయి సార్. అంటే దూరం నుంచి కనిపించినప్పుడు వాళ్ళకి, ఈ నేపాల్ వాళ్ళకి ల్యాండ్ స్లైడ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయండి. వాళ్ళకి కొంచెం అలవాటు. వెంటనే వాళ్ళు ఎవాక్యుయేట్ చేయగానే వెంటనే ఫాస్ట్ గా చాలా మంది స్కూల్ పిల్లలంతా పరిగెత్తుకుంటా పైకి ఎక్కేశారు. సో ఇల్లులను చూస్తే ఈ బ్రిడ్జికి అవతల ఒక 200 ఇల్లు, యువతల ఒక 200 ఇల్లులు ఉంటాయి. మేము యూటర్న్ చేసిన ప్లేస్ అంతా మా కంటి ముందరే కొట్టుకొని వెళ్ళిపోయింది. మా వెహికల్ కానీ స్టార్ట్ అవ్వకపోయినా, డ్రైవర్ వెంటనే ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వకపోయినా మా వెహికల్ కూడా అందులో ఫ్లడ్స్ లో కొట్టుకొని వెళ్ళి ఉండాల్సిందే. చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు మా డ్రైవర్. ఎస్, భారతీయులకు సంబంధించి ఈ సమాచారం ఉంటే, విదేశీయులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? ఎంతమంది విదేశీయులు ఉండే అవకాశం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు? అది మనకు యాక్చువల్ గా అయితే అటువంటి మెసేజ్ అయితే మనకేం లేదండి. ఓవరాల్ గా వీళ్ళు చెప్పడం అయితే ఇప్పుడు దాకా అయితే 1000 మంది పైన ఇండియన్సే ఉన్నారు అనేది వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు మాట్లాడుకునేది. బట్ ఇంకా పెద్దదిగానే ఉంటది సంఖ్య. అంటే యాక్చువల్ గా అయితే కౌంట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దాకా వీళ్ళు కూడా తెలియలేదు.
హెలికాప్టర్స్ ఇది రెస్క్యూస్ అనేది జరుగుతూనే ఉంది. మేబీ ఇంకొక 4 రోజులు 5 రోజులు అవుతాయి, కానీ ఈ కౌంట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఎస్ వెంకట్జీ. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేజర్ నెట్వర్క్ కనెక్షన్ లేదు. ఆల్మోస్ట్ చాలా వరకు టవర్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయింది. సో వాళ్ళకే ప్రాపర్ కనెక్టివిటీ లేదు. ఇట్లా నేపాల్, కాఠ్మండు సిటీస్ లో ఇట్లా నెట్వర్క్ ఉంది, కానీ ఆ ప్లేస్ లో ఈ రివర్ సంబంధించిన ఏ ప్లేస్ లో కూడా నెట్వర్క్ లేదు. మేము అక్కడ ఉండగానే మా నెట్వర్క్ అంతా కూడా డిస్కనెక్ట్ అయ్యింది. సో టవర్స్ అన్ని పోయింది కాబట్టి. వెంకట్జీ, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న ప్రాంతంలో నెట్వర్క్ కానీ పవర్ కానీ ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయా సార్? ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా? మేము ఉన్నది కాఠ్మండు సిటీలో అండి. సిటీలో అన్ని కూడా బాగానే ఉంది. కొన్ని టవర్స్ డిస్కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నా మొబైల్లో కూడా నేను జియో, ఎయిర్టెల్ 2 వాడతాను. నా జియో కంటిన్యూగా ఉంది, ఎయిర్టెల్ డిస్కనెక్ట్ అయింది. బట్ నాకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నెట్వర్క్ అనేది మాన్యువల్గా వెళ్ళి నేను ఇక్కడ లోకల్ నేపాల్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమందికి ఆ నెట్వర్క్ అలా కన్వర్ట్ అవ్వడం కూడా తెలియదు. నేను కొంతమందికి కన్వర్ట్ చేసి ఇచ్చాను, మా హోటల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే. కొంతమందికి అది తెలియదు కాబట్టి మేబీ ఆ కనెక్టివిటీ లేకుండా ఉంటారు. సిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కాఠ్మండు ఎంత దూరంలో ఉండే సార్? ఆ కాఠ్మండు వరకు మీరు ట్రాన్స్పోర్ట్ ఎట్లా రాగలిగినారు? ఆ వ్యవస్థ అక్కడ ఉందా? మీతో పాటు ఇంకా బంధువులు ఎవరైనా ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా ఉండిపోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు కూడా మీతో పాటు సేఫ్గా కాఠ్మండుకు చేరుకున్నారా సార్? మిగతా వాళ్ళంతా బాగానే వచ్చారు. అంటే మేము బ్యాక్ వచ్చాం. మా డ్రైవర్ మమ్మల్ని ఎత్తైన ప్రదేశం తీసుకెళ్లారు కాబట్టి మా బస్సు ఇది 2 బస్సు అండి. మేము ఒక 28 మంది 23 మంది కోల్కతా వాళ్ళు ఉన్నారు. సో ఈ 2 బస్సు సేఫ్ గా బ్యాక్ వచ్చేసాము. బట్ మాకన్నా ముందు బయలుదేరిన 3 బస్సులు 2 బస్సులో కోల్కతా వాళ్ళు ఉన్నారు. అంటే మా గ్రూప్ లో ఉన్న 23 మందికి వాళ్ళంతా ఒకటిగానే ట్రైన్ లో వచ్చారు. వాళ్ళందరూ గల్లంతయ్యారండి. 2 బస్సు 55 మంది మాకు తెలిసే గల్లంతయ్యారు. ఎస్ సార్, అక్కడ స్థానిక ప్రభుత్వం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఈ వరదలతో ఇబ్బంది పడ్డ వాళ్ళను ఏ విధంగా రెస్క్యూ చేసింది? వెంటనే మేము అక్కడ ఉన్నప్పుడే వెంటనే హెలికాప్టర్స్ అన్ని వచ్చిందండి. ఇక్కడ లోకల్ మిలిటరీ ఎవ్రీథింగ్ అన్ని వచ్చింది. మేము అక్కడ కొంతమంది జస్ట్ వాష్రూమ్కి వెళ్ళడానికి అటు ఇటు కొంత తప్పిపోతే కొంత టైం పట్టింది. మేము ఆ స్పాట్కి నియర్ బై స్పాట్కి వెళ్తే కూడా మిలిటరీ వాళ్ళు వెంటనే వచ్చేసి అక్కడ నుంచి మిగతా ఉన్న షాప్ వాళ్ళని వీళ్ళంతా కూడా ఎవాక్యుయేట్ చేశారు. స్కూల్స్ అంతా ఇమీడియట్ గా హాలిడేస్ ఇచ్చారు. చాలా ఫాస్ట్ గానే రియాక్ట్ అయ్యారు. హెలికాప్టర్స్ రౌండ్ అవుతూనే ఉన్నింది. బట్ ఇమీడియట్ గా ఎవరు ఏం చేయలేని పరిస్థితి అండి. ఈవెన్ మిలిటరీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. జస్ట్ అది చూస్తూ ఉండడం తప్ప ఎటువంటి ప్రయత్నం కూడా అక్కడ చేయడానికి ఏమి ఉండదండి. ఎస్ సార్, వెంకట్జీ, జనరల్గా వరదలు వచ్చినప్పుడు అందులో కొట్టుకుపోయే వాళ్ళను కాస్త కొంచెం చిన్న శ్రమతో వాళ్ళని కాపాడవచ్చు. కానీ ఈ వరదతో పాటు పూర్తిగా బురద, మట్టి, ఆ వేసేజ్ అంతా కొట్టుకొని వచ్చింది. ఆ బురదలో ఇరుక్కున్న వాళ్ళను ఏ విధంగా కాపాడే పరిస్థితి ఉంది? ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? బికాస్ మీరు దగ్గర నుండి చూసినారు కాబట్టి. ఇది వెంటనే వారంలో 10 రోజుల్లో జరిగే ఇది కాదండి. ఇది అసలు అది ఎందుకంటే ఒక సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ బురదతో నిండిపోయింది. అది 2 ఫ్లోర్స్ 1.5 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ బురదతోనే నిండిపోయింది. అది అసలు అంత ఫాస్ట్ గా అయ్యేది కాదు. ఒక నేపాల్ గవర్నమెంట్ వల్ల ఒక సింగిల్ గా కూడా చేస్తారనేది కూడా కాదు. మల్టిపుల్ పీపుల్, మల్టిపుల్ గవర్నమెంట్స్ వచ్చి చేస్తే కానీ మినిమం 30 రోజులు 40 రోజులు పట్టొచ్చండి. ఎందుకంటే అంత లెవెల్ బురద వచ్చింది. అక్కడ మీకు విజువల్లో కనిపించేది అంతా బురద అండి. మా కంటి ముందర మేము ఇదన్నీ చూసాం. అసలు మనిషి లోపల చిక్కుకుపోతే బయటకు వచ్చేసే ఏమాత్రం మినిమం అవకాశం కూడా లేదండి. ఇక్కడ లోకల్ న్యూస్ ఛానల్లో టీవీస్ లో రన్ అవుతుంది. ఈవెన్ బాడీలు కూడా ముక్కలుగా దొరుకుతున్నాయి. చేతులు సెపరేట్ గా, తలలు సెపరేట్ గా, ముండం సెపరేట్ గా, కాళ్ళు సెపరేట్ గా, అట్లా ఒక ఆ ఫోర్స్ కే నాకు తెలిసి అంత ఇదైందండి. వెంకట్జీ, స్థానికంగా ప్రభుత్వం ఏమంటుంది? ఎందుకు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని చెప్తుంది? కారణాలు ఏమైనా చెప్పగలుగుతారు? ఇక్కడ ప్రభుత్వంకి న్యూస్ ఏంటంటే, ఇక్కడ లోకల్ న్యూస్ చెప్పడం ఏంటంటే, ఈ డ్యామ్ కి అవతల ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ఆ కొండ ప్రాంతం వాటర్ లో ఆ డ్యామ్ కి అవతల పడడం వల్ల ఆ ఫోర్స్ డ్యామ్ ని బ్రేక్ చేసి వచ్చింది అనేది ఇక్కడ లోకల్ న్యూస్ ఇదండి. కానీ ఇక్కడ పీపుల్ మాట్లాడుకునేది, ఇక్కడ జనాలు మాట్లాడుకునేది ఏంటంటే, చైనా డ్యామ్ చెప్పకుండా ఓపెన్ చేసింది అనేది కూడా లోకల్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు రియల్ అనేది మనకు తెలియదు. అంటే న్యూస్ ఛానల్లో అయితే ఇది ల్యాండ్ స్లైడ్ జరిగింది, దానివల్ల వచ్చిన ఇది అని చెప్తున్నాను. ఎస్ వెంకట్జీ, దాదాపు మీరు అన్నట్టుగా 2 ఫ్లోర్ల
వరకు బురద మట్టి కూరుకుపోయింది అంటే మీరు అంటారుగా కాపాడడము కష్టమే, అదేవిధంగా ఆ శవాలను తీయడం కూడా చాలా కష్టతరమైనటువంటిదే. అదేవిధంగా వెంకట్జీ, ప్రభుత్వం ఏం చెప్తుంది? భారత ప్రభుత్వం మీతో ఏమన్నా కాంటాక్ట్ చేసిందా? ఎటువంటి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తుంది? మీకు ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? తిరిగి మిమ్మల్ని ఇండియాకి తీసుకొచ్చే క్రమంలో మిమ్మల్ని సంప్రదించిందా సార్? మార్నింగ్ నుంచే మాకు కాల్స్ అనేవి వస్తున్నాయండి. మనకు ఆంధ్ర సెక్రటరియట్ నుంచి కాల్ వచ్చింది, తెలంగాణ నుంచి కాల్ వచ్చింది, కర్ణాటక నుంచి కాల్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ వచ్చింది. నా నంబర్ ఎలా రీచ్ అయిందో తెలియదు. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉందండి. సో మా క్యారింగ్ గురించి ఎవ్రీథింగ్ అడిగారు. బట్ మాతో ఉన్న అందరూ ప్యాసింజర్స్ వెల్నెస్ కూడా మేమే తీసుకుంటాం ట్రావెల్ ఏజెన్సీ తరఫున. సో అందరికీ మేము అకామిడేషన్ ఇవ్వడము, ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అలాంటిది ఏం లేదు. ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్. ఇమీడియట్ గా వాళ్ళకి అందరికీ కూడా మంచి ఫుడ్, మంచి షెల్టర్ ఇచ్చి రేపు అందరికీ కూడా రిటర్న్ టికెట్ కూడా మేమే అరేంజ్ చేసామండి. రేపు అందరూ కూడా రిటర్న్ అవుతున్నారు డిఫరెంట్ పార్ట్స్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ ఏదైనా కావాలని అడిగినారు. బట్ అప్పటికే మేము రిటర్న్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అన్ని ఆల్రెడీ ముందే చేసేసాం కాబట్టి థ్యాంక్స్ చెప్పినామంటే. ఎస్ వెంకట్జీ, రిటర్న్కి సంబంధించి మీరు టికెట్స్ అరేంజ్ చేసుకున్నారు కాబట్టి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఇప్పుడు మీరున్న ప్రదేశంలో మీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో తెలుగు వాళ్ళు ఎంతమంది, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడు మీరున్న ప్రాంతంలో? మా హోటల్లో మేము కాకుండా తెలుగు వాళ్ళు ఈ 28 మంది కాకుండా కోల్కతా వాళ్ళు ఒక 23 మంది ఉన్నారండి. వాళ్ళు ఈ రోజు నైట్ ఫ్లైట్ కి వాళ్ళు బుక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా సేఫ్ గానే వెళ్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన 55 మంది గల్లంత అయ్యారు. ఈ కోల్కతా వాళ్ళు ఎవరైతే మా వీసాలో ఉన్నారో వీళ్ళు 23 మందితో పాటు ఇంకొక 55 మంది వేరే హోటల్లో పక్కన నియర్ బై హోటల్లోనే స్టే చేశారు. వాళ్ళు మాకన్నా ముందు అరగంట ముందు బయలుదేరినారు. వాళ్ళ వెహికల్స్ ఆ బ్రిడ్జ్ దాటి అవతల విలేజ్ లో ఆపిన్నారు. సో ఆ వెహికల్ అనేది గల్లంత అయిందండి. మా కట్టు ముందరే వెహికల్స్. ఆ 55 మంది కోల్కతా వాళ్ళు మాకు తెలిసి మా ముందరే బయలుదేరిన వాళ్ళు. వేరే హోటల్ అయినా సరే మా ముందరే బయలుదేరినారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మా ఉన్న ఒక్కొక్క గ్రూప్ కి ఇక్కడ నేపాల్ వాళ్ళు ఒక 10 మంది నుంచి 12 మంది ఉంటారండి. ఈ హెల్ప్ చేయడానికి కోసం, వంట చేసుకోవడానికి కావచ్చు, లగేజ్ మోయడానికి కావచ్చు, అక్కడ పరిక్రమ చేసేటప్పుడు నీళ్లు అందివ్వడానికి కావచ్చు, ఇక్కడ అడిషనల్ క్రూగా ఒక 10-12 మంది ఉంటారు. సో ఆ క్రూ మెంబర్ మా క్రూ మెంబర్ అంతా ఒకటిగానే ఒకే వెహికల్ లో వచ్చారు. ఇక్కడ మాతో అంతా మాట్లాడేసి వెళ్ళారు. సో వాళ్ళు ఈ 55 మంది కోల్కతా వాళ్ళు, ఆ క్రూ మెంబర్ ఒక 12 మంది, ఆ వెహికల్స్ అనేది గల్లంత అయింది. వాళ్ళు మాకన్నా అరగంట ముందు బయలుదేరినారండి. మేము వాళ్ళ వెనకాల వెళ్ళిండాల్సింది. ఆ టీ కోసం ఆపడం వల్లనే మేము సేవ్ అయినాం. టీ కోసం ఒక టాయిలెట్ కోసం ఆపినాము ఒక 15 నిమిషాలు. ఒక అడిషనల్ గా ఒక టీ షాప్ ఉంటే అందరికి టీ ఆఫర్ చేశాను నేనే. ఆ టీ ఆఫర్ చేసిన టైం మాకు ఇదయింది, మమ్మల్ని సేవ్ చేసింది. లేకపోతే ఆ బస్ వెనకాల మేము ఉండాల్సింది. ఖచ్చితంగా భగవంతుడి దయ అనుకోవచ్చు. అదేవిధంగా వెంకట్జీ, ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళలో ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ లగేజ్ మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు తిరిగి సొంత దేశానికి వచ్చే క్రమంలో ఈ డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా గాయాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరికీ హెల్ప్ చేసేందుకు భారత ప్రభుత్వం ఏదైనా హెల్ప్ సెంటర్ పెట్టడం కానీ, ఇతరత్ర సహాయం చేయడం కానీ ఏదైనా సౌకర్యాలు అక్కడ ఉన్నాయా సార్? అదని మాకు వచ్చిందండి. హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని కూడా వచ్చింది. ఇక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు. హెల్ప్ లైన్ నెంబర్కి ఏమైనా ఉంటే మాకు హెల్ప్ కావాలంటే అడగండి అన్నారు. బట్ లక్కీగా మేము అటువంటిది అంటే మాకు అన్ని ప్రాపర్ షెల్టర్స్ అరేంజ్మెంట్స్ అన్ని ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు వెంటనే సపోర్ట్ చేశారు. మాకు అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి మాకు ఎటువంటి అవసరం లేదని చెప్పాము. బట్ ఆ ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మేము అటువంటి వాళ్ళని ఎవరిని అంటే మేము చూడలేదు, అవకాశం లేదండి. ఆ ప్రాంతం నుంచి మేము కాఠ్మండు సిటీకి వచ్చేసాం. ఎస్ సార్, తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్ యాత్రకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రస్తుత పరిస్థితి గురించి వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున భయపడుతూ ఉన్నారు. మీతో వచ్చిన వారి వివరాలు, ఇప్పుడు సేఫ్గా ఉన్న వారి వివరాలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఏమైనా చెప్పగలరా? బికాస్ వాళ్ళ బంధువులు కాస్త సీమితంగా ఉండే పరిస్థితి. అవునండి, కరెక్ట్. బట్ మేమేం చేసామంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. టూర్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళ బంధువులందరినీ, ఎందుకంటే మిగతా టూర్కి ఈ టూర్కి డిఫరెంట్ ఉంటుందండి.
అందువల్ల ప్రతి కమ్యూనికేషన్ అందరికీ రీచ్ అవ్వాలని మేము టూర్ స్టార్ట్ అవ్వక ముందే వాట్సాప్లో వాళ్ళ రిలేటివ్స్ నెంబర్స్ అందరినీ యాడ్ చేసాం. 30 మంది, మేము 28 మంది మేము గ్రూప్ అయితే వాట్సాప్లో 120 మంది దాకా ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళ బంధువులంతా ముందే యాడ్ చేశారు. సో ఏది జరిగినా వెంటనే మేము వాట్సాప్లో మేము మెసేజ్ పెట్టేస్తున్నాం కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళ బంధువులకి అందరికీ రీచ్ అయిందండి ఆన్ టైంకి. ఇప్పుడు కూడా అప్డేట్ వెళ్తూనే ఉంది. సో వాళ్ళ బంధువులు మాకు కాల్ చేస్తున్నారు, అందరికీ మెసేజ్ మేము ఇస్తున్నాం. ఎస్ సార్, నేపాల్లో మనం చూసుకున్నట్లయితే కొత్తగా జంజీ గవర్నమెంట్ ఏర్పడింది. సో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించింది ఈ సంఘటనలో, ఆ వివరాలు ఏమైనా చెప్పగలరా? కొత్త గవర్నమెంట్ అయితే వీళ్ళకి చాలా నమ్మకం అండి. ఇక్కడ లోపల నేపాల్ పీపుల్ కి కొత్త గవర్నమెంట్ మీద చాలా నమ్మకం. రిజల్ట్ కూడా అలాగే ఉందండి. లాస్ట్ 1 year లో చూసారంటే వీళ్ళ ఎకనామీ 3 times ఫాస్ట్ గా గ్రో అయ్యింది. లాస్ట్ సెప్టెంబర్ 6వ తేదీ ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. 1 year లోనే వీళ్ళ డెవలప్మెంట్ చాలా స్పీడ్ గా ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అన్ని చోట్ల వెళ్ళి విజిట్ చేస్తున్నారండి. ఆన్ గ్రౌండ్ విజిట్ చేస్తున్నారు. వీళ్ళైతే లోకల్ పీపుల్ కొత్త గవర్నమెంట్కి అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే విధంగా రియాక్ట్ అవుతున్నారండి. ఎస్ వెంకట్జీ, ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధించి మేజర్ సిటీకి రావడానికి రూట్ ఏమైనా ఉందా? అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? ఏదైనా ఇబ్బంది పడ్డ వాళ్లకు రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు, అంబులెన్స్ రావడం కావచ్చు, ఇట్లాంటి సౌకర్యాలకు బాగానే ఉందా సార్ అక్కడ పరిస్థితి? మేమున్న చోట్ల యాక్చువల్గా ఇది డిఫరెంట్ పార్ట్లు డ్యామేజ్ అయిందండి. మేమున్న పార్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. మేము రీరూటింగ్ చేసుకుని మళ్ళీ ఏ రూట్లో వెళ్ళాము, ఇంకా కొంచెం దూరంలో అదే రూట్లో కలిసిపోయి బ్యాక్ వచ్చేసాము అనమాట అపార్ట్మెంట్ హోటల్కి. మిగతా వాళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయినారు. ఈవెన్ మా బస్సు డ్రైవర్, ఇంకొక లగేజ్ వెహికల్ చెప్పాను కదా, వాళ్ళంతా కూడా బ్రిడ్జికి అవతల వెళ్ళి ఎఫెక్ట్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే హెలికాప్టర్లో వాళ్ళకి ఫుడ్ అలాంటిదన్నీ సప్లై చేస్తూ ఉంది. పవర్ నెట్వర్క్ అనేది లేదనమాట. సో మొత్తం పవర్స్ వీళ్ళంతా సోలార్ పవర్స్ ఎక్కువ ప్లాంట్స్ మొత్తం ఆల్మోస్ట్ 10 మేజర్ సోలార్ పవర్ ప్లాంట్స్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యింది. అండ్ సెల్ టవర్స్ అంతా కూడా లేదు కాబట్టి హెలికాప్టర్లో వీళ్ళు ఫుడ్ ప్రస్తుతం అయితే అందిస్తూ ఉన్నారండి. పవర్ అనేది ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. ఈ రివర్ ఉన్న ప్లేస్ మొత్తం కూడా పవర్ కట్ అయిపోయింది. మేము ఒకవేళ ఆ పావు గంట 20 నిమిషాల ముందు బ్రిడ్జి దాటి ఉంటే మా పరిస్థితి కూడా అలాగే ఉండింటది. నెట్వర్క్ అనేది లేదు, ప్లస్ పవర్ ఉండిండదు, ఫుడ్ లేదు ఉండిండదు. సో లక్కీగా మేము బ్రిడ్జికి యువతలో ఉన్నాం కాబట్టి మళ్ళీ బ్యాక్ కాఠ్మండు సిటీకి వచ్చేసాం. ఎస్ సార్, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మీరు ఉన్నటువంటి కాఠ్మండు సిటీకి ఎంత దూరం ఉంటుంది? అదేవిధంగా కాఠ్మండులో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సార్? వాతావరణం ఎట్లా ఉంది? కాఠ్మండు సిటీ చాలా బాగుందండి. ఈవెన్ ఎంటైర్ నేపాల్ కూడా క్లైమేట్ పరంగా అయితే బాగుందండి. ఎక్కడ వర్షాలు లేదు. లైట్ గా చాలా మైల్డ్ స్ప్రింకిల్స్ లాగా చాలా తక్కువ వర్షమే. అది కూడా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అంతే. ఎంటైర్ నేపాల్ అంతా కూడా అలాగే ఉంది. సో క్లైమేట్ పరంగా అయితే ఏది లేదు. మేము నేపాల్ సిటీ, కాఠ్మండు సిటీ నుంచి 75 కిలోమీటర్లో ఫస్ట్ పాయింట్ అండి ఇది. అక్కడ జరిగింది. మేము ఆ 75 కిలోమీటర్ 2 hours ట్రావెల్ చేసి వెళ్ళిన ప్లేస్ వచ్చి 75 కిలోమీటర్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా. అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేస్ లో ఈ డ్యామేజెస్ జరిగింది. సో ఈ రోడ్స్ అన్ని కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. వెంకట్జీ, జనరల్గా చిన్న ప్రమాద హెచ్చరిక లాంటిది, ఇట్లాంటి ఈ వరద రాబోతుంది అని చెప్పి చిన్న ప్రమాద హెచ్చరిక లాంటిది ఏదైనా వచ్చి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదేమో కదా? అది అంత గెస్ చేయలేమండి. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ అలాంటి హెచ్చరిక అవకాశం ఉండింటే చైనా వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ ఎంబసీ ఆఫీస్ ని కాపాడుకునే వాళ్ళు కదా. సో అలాంటి అవకాశం అనేది కనపడలేదు. ఈవెన్ మెసేజ్ ఒకవేళ ఫస్ట్ డ్యామ్ లేదా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యి స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మెసేజ్ ఇచ్చినా అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేమండి ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కౌన్సిలర్ ఇమిగ్రేషన్ ఆఫీస్ డ్యామేజ్ అయ్యింది, తర్వాత నేపాల్లో 2-3 ప్లేస్లో డ్యామేజ్ అయ్యింది. అప్పటికి మన గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. వెస్ట్ బెంగాల్, కోల్కతా ప్రాంతంకి వాటర్ వస్తుంది అలర్ట్ అయ్యాం. బట్ ఏమందో అలర్ట్ అయినా ఈ వాటర్ ఫోర్స్ కి మన గంటలంతా కూడా సరిపోదండి. ఎంత ఫాస్ట్ గా ఉన్నా కూడా ఎవాక్యుయేట్ కాలేరు, అంత ఫోర్స్ గా వచ్చింది వాటర్.
ఎస్ వెంకట్జీ, చివరిగా ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అందరినీ రిస్క్ చేశారా? మళ్ళీ ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్నపాటి వరదలు ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించిందా మీకు? అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తుందా? లేదండి, ఇది యాక్చువల్ గా ఫోర్స్ గా ఒక్కసారి వచ్చిన వాటరే. మేము మేము చూస్తూ ఉండగానే వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయిందండి మళ్ళా. అంటే ఎంత వాస్ట్ గా స్ప్రెడ్ అయ్యిందో, ఒక విలేజ్ అంటే రివర్ కి అవతల యువతలో విలేజ్ ఉంది, ఆ రెండు విలేజ్ కూడా జస్ట్ వానిష్ అయిపోయి మేము చూస్తూ ఉండగానే అది జస్ట్ వాటర్ ఫోర్స్ అనేది మళ్ళీ కంట్రోల్కి వచ్చేసింది. అంటే నార్మల్ కంట్రోల్ లేకపోయినా 50% ఫోర్స్ అనేది తగ్గిపోయింది. ఎస్ సార్, ఈ ప్రభుత్వం నేపాల్ వెంటనే యాత్రలో రెస్క్యూ ఉన్నటువంటి హెలికాప్టర్స్ అంతా వాళ్ళ ఫాస్ట్ గానే వచ్చింది. ఎస్ ఎస్ నేపాల్ యాత్రలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళకు ఏమైనా చెప్తారా మీరు? ఫస్ట్ మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళు మీ కాంటాక్ట్ లో లేదు అనుకుంటా అంటే వాళ్ళు ఏమో అయిపోయినారని కాదు. నేను చెప్పదలుచుకో ఏమో అయిపోయినారని కాదు, మేబీ కమ్యూనికేషన్ కూడా కట్ అయి ఉండొచ్చు. బికాస్ సెల్ ఫోన్ టవర్స్ పోయింది, బ్రిడ్జెస్ పోయింది. సో కొంచెం ఓపిక పట్టండి, మేబీ వాళ్ళు దొరికే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎటువంటి డెసిషన్ మీరు వెంటనే తీసుకోవద్దండి, కంగారు పడకండి, అది నా ఒపీనియన్. ఎందుకంటే మేము బ్రిడ్జ్ దాటి ఉంటే మా పరిస్థితి కూడా అదే, మేము దగ్గరలో ఉండి చూసినాం కాబట్టి నాకు తెలుసు. సో సిగ్నల్ లేదు చాలా మందికి, ఈవెన్ మా వెహికల్ ఈ క్రూ మెంబర్స్ 5-6 మంది ఉన్నారు కదా, వాళ్ళు సిగ్నల్ రావడానికి ఈ రోజు ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళి మధ్యాహ్నం వాళ్ళు యంగ్స్టర్స్ ఈ నేపాలీ వాళ్ళ కొండల ప్రాంతం అంతా ఎక్కి దిగి అలవాటు కాబట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్తే మధ్యాహ్నం మా కాంటాక్ట్ లోకి వచ్చినారు, అంటే లోకల్ పీపుల్ కి. సో మన వాళ్ళు అంత నియర్ బై సిగ్నల్ పాయింట్ కూడా తెలియకపోయి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట్ల కూడా ఉండొచ్చు. కొంచెం ఓపిక పట్టండి, మేబీ 2-3 అవర్స్ డేస్ కూడా పట్టచ్చు. సో తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దండి. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, నేపాల్లో స్థానికంగా ఉండి అక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటి వెంకట్ గారి పూర్తి వివరాలు మనం చెప్తున్నామని కూడా మీరు విన్నారు. వారు ఇంకో మాట కూడా అన్నారు, చైనా డ్యామ్ వల్ల ఏదో ఈ పెద్ద ఎత్తున ఈ ఫ్లడ్స్ రావడం జరిగింది అని చెప్పి. దాన్ని ఎట్లా చూడవచ్చు సార్? ఇది డ్యామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా డైరెక్ట్ మనం హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏవైతే అవుతున్నాయో అవి చూస్తే ఇప్పుడు ఇంపాక్ట్ లా ఉన్నాయి కూడా